Receive the message of truth. Telugu language. ప్రతి ఒక్కరూ తాము అనుకున్నట్లుగా క్రైస్తవులైతే యేసు మిమ్మల్ని సహోదరులు అని పిలుస్తాడు. హెబ్రీయులు 2:11 పవిత్రం చేసేవాడు మరియు పవిత్రం చేయబడేవారు ఇద్దరూ ఒక్కటే, అందుకే ఆయన వారిని సోదరులు అని పిలవడానికి సిగ్గుపడడు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడతాడు. మీరు కొత్త నిబంధన గురించి సత్యాన్ని తెలుసుకుంటారు. 1 కొరింథీయులు 2:13 ఈ విషయాలను మేము కూడా మాట్లాడుతాము, మానవ జ్ఞానం బోధించే మాటలలో కాదు, పరిశుద్ధాత్మ బోధించే మాటలలో, ఆధ్యాత్మిక విషయాలను ఆధ్యాత్మికంతో పోల్చి చూస్తాము. యోహాను 14:26 కానీ తండ్రి నా నామంలో పంపే సహాయకుడు, పరిశుద్ధాత్మ, అతను మీకు అన్ని విషయాలను బోధిస్తాడు మరియు నేను మీకు చెప్పిన అన్ని విషయాలను మీకు గుర్తు చేస్తాడు. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ మరియు సత్యం ద్వారా పవిత్రీకరణ ప్రక్రియకు లోనవుతాడు. యోహాను 17:19 మరియు వారి కొరకు నేను నన్ను పవిత్రం చేసుకుంటాను, తద్వారా వారు కూడా సత్యం ద్వారా పవిత్రం చేయబడతారు. రోమా 15:16 అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మచేత పవిత్రపరచబడి అంగీకారమైనదిగా ఉండునట్లు దేవుని సువార్తను ప్రకటించుచు అన్యజనులకు యేసుక్రీస్తు పరిచారకుడనై యుండుటకు మీరు నిజమైన ఆరాధకులుగా ఉందురు. యోహాను 4:23 అయితే నిజమైన ఆరాధకులు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చుచున్నది, తండ్రి తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని కోరుచున్నాడు. ప్రతి క్రైస్తవుడు బాధపడే అవకాశం ఉంది, ఎందుకంటే అది పవిత్రీకరణలో భాగం. 1 పేతురు 4:16 అయితే ఎవరైనా క్రైస్తవుడిగా బాధపడితే అతను సిగ్గుపడకూడదు, కాని ఈ విషయంలో దేవుణ్ణి మహిమపరచాలి. ఎవరూ స్వార్థపరులుగా లేదా గర్వంగా ఉండకూడదు. ఫిలిప్పీయులు 2:2 ఒకే మనస్సుతో, ఒకే ప్రేమతో, ఏక మనస్సుతో ఉండటం ద్వారా నా ఆనందాన్ని నెరవేర్చండి. పవిత్రీకరణ ప్రక్రియ తర్వాత మీరు పవిత్రులు అవుతారు. 1 కొరింథీయులు 6:19 లేదా మీ శరీరం మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమని, మీరు దేవుని నుండి పొందారని మీకు తెలియదా, మరియు మీరు మీ స్వంతం కాదు. 1 కొరింథీయులు 3:17 ఎవరైనా దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తే దేవుడు అతన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైనది, మీరు ఏ ఆలయం. ఎఫెసీయులు 2:20-22 అపోస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై నిర్మించబడిన యేసుక్రీస్తు స్వయంగా ప్రధాన మూలరాయి. 21 ఆయనలో మొత్తం భవనం కలిసి అమర్చబడి ప్రభువులో పవిత్ర ఆలయంగా పెరుగుతుంది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవుని నివాస స్థలంగా కలిసి నిర్మించబడుతున్నారు. కాని ప్రతి ఒక్కరూ విశ్వాసి, క్రైస్తవుడు కాదు. ఎందుకు? అనేక వర్గాలు మనిషి తన సొంత మార్గంలో పనులు చేస్తున్నాడని అందరికీ చెప్పాలి. సత్య ఆత్మ ఎవరికీ లేదు. యేసు మార్గాన్ని అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తమ మార్గంలోనే చూస్తున్నారు. పాస్టర్లు మరియు నాయకులు తమ సంఘం ముందు నిలబడి తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటున్నారు మరియు తమ సమాజాన్ని క్రైస్తవులుగా పిలుచుకుంటున్నారు. వారికి కొత్త నిబంధన అర్థం కాలేదు మరియు దేవుని రాజ్యం ఏమిటో వారికి తెలియదు. వారు మీకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ధనవంతులవుతున్నారు. క్రైస్తవ పాస్టర్లు మరియు నాయకులు వందల సంవత్సరాలుగా అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు లైంగికంగా హాని చేసి ఉండేవారు కాదు మరియు నేటికీ అలాగే చేస్తూనే ఉన్నారు. క్రైస్తవ పాస్టర్లు మరియు నాయకులు తమ సంఘం నుండి ధనవంతులు కాలేరు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడతారు మరియు వారు క్రైస్తవులు కాబట్టి సత్యాన్ని తెలుసుకుంటారు కాబట్టి వారు పుస్తకాలను అమ్మలేరు. పాస్టర్లు మరియు నాయకులు సంవత్సరాలుగా తమ సంఘం మరియు టెలివిజన్ అనుచరుల ముందు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ చేస్తూ ఉండేవారు కాదు. లూకా 6:39 మరియు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. గుడ్డివారు అంధులను నడిపించగలరా? వారిద్దరూ గుంటలో పడలేదా? మీరు మిమ్మల్ని క్రైస్తవులుగా పిలుచుకుంటూ చర్చిలో ఎందుకు ఇంత హత్యలు మరియు పక్షపాతం ఉన్నాయి? క్రైస్తవులైతే పాస్టర్లు మరియు నాయకులు శారీరక నీటి బాప్టిజం ఎందుకు చేస్తున్నారు? చర్చిలో స్వలింగ సంపర్కులైన పురుషులు మరియు మహిళలు తమను తాము క్రైస్తవులుగా ఎందుకు పిలుచుకుంటున్నారు? అందరూ క్రైస్తవులైతే చర్చిలో మహిళా పాస్టర్లు మరియు నాయకులు ఎందుకు పురుషులను నియంత్రిస్తున్నారు?
క్రీస్తు శరీరంలో స్త్రీలు పురుషులపై అధికారం కలిగి ఉండకూడదు. పురుషుడు శారీరకంగా క్రైస్తవుడిగా మారడానికి ప్రయత్నిస్తాడు, కాని ఇది జరగదు. రోమా 8:8లో చెప్పినట్లుగా, కాబట్టి శరీర సంబంధులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, మీరు ఆధ్యాత్మికంగా మాత్రమే క్రైస్తవులుగా మారగలరు. క్రైస్తవుడిగా మారడానికి మీకు క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ మరియు సత్య ఆత్మ అవసరం. మత్తయి 28:19-20 మీకు క్రైస్తవుని నిర్వచనాన్ని ఇస్తుంది. మత్తయి 28:19-20 ఇలా చెబుతోంది, కాబట్టి మీరు వెళ్ళి అన్ని దేశాల ప్రజలను శిష్యులనుగా చేసి, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి. 20 నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించమని వారికి బోధించండి. ఇదిగో, నేను యుగసమాప్తి వరకు ఎల్లప్పుడూ మీతో ఉన్నాను. ఆమెన్. దేవుని ఆత్మ మరియు సత్యస్వరూపమైన ఆత్మ కలిగిన వారే నిజమైన క్రైస్తవులు అని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. యోహాను 4:23-24 ఇలా చెబుతోంది, కాని నిజమైన ఆరాధకులు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చుచున్నది, తండ్రి తనను ఆరాధించువానిగా ఆయనను వెదకుచున్నాడు. 24 దేవుడు ఆత్మయేయున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. 1 కొరింథీయులు 2:14 కాని ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను స్వీకరించడు, ఎందుకంటే అవి అతనికి మూర్ఖత్వము, అవి ఆత్మీయముగా వివేచింపబడినవి కాబట్టి అతడు వాటిని తెలుసుకోలేడు. పేదలకు సహాయం చేయడానికి మీ ఆదాయంలో సగం ఇవ్వడం ద్వారా మీరు మనిషి ప్రకారం పరిపూర్ణ వ్యక్తి కావచ్చు. మీరు ప్రతివారం చాలాసార్లు చర్చికి వెడతారు మరియు వేర్వేరు క్లబ్లకు చెందినవారు, మీరు త్రాగరు లేదా చెడు భాషను ఉపయోగించరు. మీరు అందరినీ గౌరవిస్తారు మరియు మీ పొరుగువారికి సహాయం చేస్తారు. ప్రేరణ కోసం మీరు ప్రతిరోజూ పాత నిబంధన లేఖనాలను నిరంతరం చదువుతారు. మీరు నిరంతరం ప్రార్థిస్తారు కాని మీరు మీలోని ఆత్మ భాగాన్ని అర్థం చేసుకోలేరు లేదా క్రొత్త నిబంధనను అర్థం చేసుకోలేరు. మీరు చాలా కాలం జీవించి చివరకు చనిపోయారు. మీరు మంచి క్రైస్తవుడని ప్రజలు అంటారు. మొదటగా, మీరు మీ భౌతిక శరీరంతో క్రైస్తవుడిగా మారలేరు. రెండవది, మీరు దేవునితో మరియు ప్రభువైన యేసుక్రీస్తుతో నడవడానికి ఒక సాధువుగా ఉండాలి. యేసు కేవలం సాధువుల కోసం మాత్రమే వస్తున్నాడు. మీ భౌతిక శరీరం క్రీస్తు ఆత్మను, దేవుని ఆత్మను మరియు సత్య ఆత్మను పొందదు. ఇవి నిజమైన క్రైస్తవుడిగా మరియు తరువాత సాధువుగా మారడానికి అవసరం. యోహాను 3:6 మాంసం నుండి పుట్టినది మాంసం మరియు ఆత్మ నుండి పుట్టినది ఆత్మ, మీరు మాంసం మరియు ఆత్మను కలపలేరు. మరో మాటలో చెప్పాలంటే, మీరు మీ భౌతిక శరీరాన్ని మీ ఆత్మ శరీరంతో కలపలేరు. మీరు ఆధ్యాత్మికంగా మాత్రమే క్రైస్తవుడిగా ఉండగలరు.